ఈ రాత్రి మరొకసారి మాకు ఇచ్చిన మీ వాక్యాన్ని వినే తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సందేశంలో నుండి మేము ఏదైతే నేర్చుకోవాలో దాన్ని మీరు మాకు నేర్పించమని వేడుకుంటూ దాన్ని మేము నేర్చుకుంటూ పాటించుటకు సహాయం చేయండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినాన్ని ప్రపంచమంతా కూడా దాదాపు జరిపించుకుంటాం. ఏంటది? ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవము. మునుపు అంతగా లేనటువంటి దినాలు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఫ్రెండ్షిప్ డే అని, ఫాదర్స్ డే అని, పాస్టర్స్ డే అని, ఉమెన్స్ డే అని, చిల్డ్రన్స్ డే అని. దెర్ ఆర్ లాట్ ఆఫ్ అకేషనల్ డేస్ టు రిమెంబర్, టు రికగ్నైజ్, గుర్తించేదానికి, జ్ఞాపకం ఉంచుకునేదానికి అనేకమైనటువంటి ప్రత్యేక దినాలను మనం కలిగి ఉన్నాం. మంచిదే ఇలాంటి దినాలు. బాంధవ్యాలను మరి బంధాలను జ్ఞాపకం చేసేటువంటివిగా ఉంటాయి. చాలా సంతోషం. స్నేహితులు అనగానే చాలా వరకు స్నేహితులు లేనటువంటి స్నేహితులు ఎవ్వరు కూడా ఉండరు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక దగ్గర స్నేహితులు అనేటువంటి వాళ్ళు ఏర్పడుతూ ఉంటారు. ఆడుకునేటువంటి సమయంలో స్నేహితులు, చదువుకునేటువంటి సమయంలో స్నేహితులు, పనిచేసేటువంటి స్థలంలో స్నేహితులు, మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు స్నేహితులు. చూడండి, ఎక్కడికి వెళ్ళినా కూడా దాదాపు స్నేహితులు, స్నేహితురాళ్ళు అనేటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. మరి స్నేహితుల గురించి ఆలోచిస్తే స్నేహితుల మీద ఎన్నో సినిమాలు కూడా తీశారు, ఎన్నో సీరియల్స్ స్నేహితుల మీద తీశారు, ఎన్నో సూక్తులు స్నేహితుల మీద రాశారు. ఇంకా స్నేహితుల గురించి ఎన్నో పాఠ్య పుస్తకాల్లో కూడా మిత్రలాభము అని ఇట్లా ఎన్నో పాఠ్య పుస్తకాల్లో కూడా స్నేహితుల గురించి సహజంగా చెప్తారు. మరి స్నేహితుల గురించి ఆలోచన చేసినప్పుడు కొద్దిమంది బాగా ప్రేమించేటువంటి వారు ఉంటారు, సహాయపడేటువంటి వారు ఉంటారు, ఆదరించేటువంటి వారు ఉంటారు, బలపరిచేటువంటి వారు ఉంటారు, ధైర్యపరిచేటువంటి వారు ఉంటారు. అదే సమయంలో కొద్దిమంది స్నేహితులు ఎలా ఉంటారు అంటే మోసం చేసేటువంటి వారు గాను, ద్రోహం చేసేటువంటి వారు గాను, కక్షలు కట్టేటువంటి వారు గాను, ప్రాణం పెట్టాల్సినటువంటి స్నేహితులకు బదులుగా ప్రాణం తీసేటువంటి స్నేహితులు కూడా సహజంగా ఉంటారు. మరి స్నేహం గురించి బైబిల్ ఏం చెప్తా ఉంది? వాట్ బైబిల్ టీచర్స్ అబౌట్ ద ఫ్రెండ్షిప్. బైబిల్ అసలు స్నేహం గురించి ఏమని చెప్తా ఉంది? ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు, చేస్తే అది ఏ విధంగా ఉండాలి అనేది బైబిల్ ఏం చెప్తుందో అనే విషయాలు కొన్ని మనం పరిశీలించేద్దాం ఈ ఫ్రెండ్షిప్ డే రోజు. మొట్టమొదటిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం చూడండి. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతాం. దుష్ట సాంగత్యము లేక స్నేహము మంచి నడవడిని చెరుపును. అంటే ఈ వచనాన్ని కొంచెం మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మంచి కంటే చెడుకి ఎక్కువ శక్తి ఉన్నట్టుగా చూస్తా ఉన్నాం. అంటే మంచి నడవడిక కూడా దుష్ట సాంగత్యం వలన చెడిపోతుంది అనేది ఈ వాక్యంలో మనకు కనబడుతున్నటువంటి భావన.
అంటే ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఈవిల్, ఆ దుష్టత్వంలో ఉన్నటువంటి ప్రభావము ఎంత భయంకరమైనది అని అంటే మంచితనాన్ని కూడా తనలోనికి లాక్కుంటుంది పిల్లలు. అంటే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది త్రాగుబోతుల్ని మనం చూస్తూ ఉంటాం, చైన్ స్మోకర్స్ని మనం చూస్తూ ఉంటాం. ఎన్నో చెడు సంబంధమైనటువంటి అలవాట్లు కలిగి జీవించేటువంటి వారిని చూస్తూ ఉంటాం. కొన్ని దగ్గరలో సామూహిక స్నేహితులు ఉంటారు. సామూహిక అత్యాచారాలు అని, సామూహిక దొంగతనాలు అని, సామూహిక మోసాలు అని, ఇట్లా వివిధ రకాలుగా మనం వింటూ ఉంటాం పిల్లలు. అంటే ఒకప్పుడు మంచిగా ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి దుష్ట సాంగత్యంతో చేయగలిపి లేక చేరి వాళ్ళ యొక్క మంచి నడవడిని కూడా కోల్పోతారు. స్నేహితుల యొక్క ప్రభావము తోటి స్నేహితుల మీద చాలా బలంగా పనిచేస్తుంది. చాలాసార్లు చూడండి, మనం యవనస్తుల గురించి ఆలోచన చేసినప్పుడు తల్లితో తండ్రితో పంచుకోలేనటువంటి పర్సనల్ థింగ్స్, వ్యక్తిగత విషయాలు కూడా స్నేహితులతో పంచుకుంటారు ప్రియులరా. అంటే దాంట్లో అంత అట్రాక్టివ్ పవర్ అనేటువంటిది ఉంటుంది. కొంతమంది మంచిగానే ఉంటారు, సడన్గా మారిపోతారు. కారణం ఏంటి అంటే స్నేహితుల యొక్క ప్రభావం. ఒక సామెత ఉంది, టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్ అని. నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీవెవరో నేను చెప్తాను. దుష్ట సాంగత్యము మంచి నడవడిని జరుగును. కాబట్టి ఆ సాంగత్యం లేక ఫెలోషిప్ అనేటువంటిది ఎవరితో అయితే ఎవరు కలిగి ఉంటారో వారి యొక్క ప్రభావము వీరి మీద పనిచేస్తూ ఉంటుంది. అందుకే చాలామంది చెడు సంబంధమైనటువంటి స్థితిలో జీవించేదానికి కారణం ఏంటి అంటే దుష్ట సాంగత్యము అని చెప్పుకోవచ్చు కొన్ని సందర్భాలు. మరి బైబిల్లో మనం గమనించినప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభువుకి 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది శిష్యులను ప్రభువు ఎంతగానో ప్రేమించాడు. అయితే ఈ 12 మంది శిష్యులను గురించి ప్రభు మాట్లాడుతూ యు ఆర్ మై ఫ్రెండ్స్ అని కూడా అన్నాడు. మీరు నా స్నేహితులు అని కూడా అన్నాడు. అయితే ఆ 12 మంది స్నేహితుల్లో ఒక స్నేహితుడు ప్రేమించినటువంటి ప్రభువును కూడా అమ్మివేశాడు. ఎవరు ఆ వ్యక్తి? ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదాను గురించి యేసు ప్రభు ఏమన్నాడో ఒకసారి చూడండి. 26వ అధ్యాయం మత్తయి సువార్త 50వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 50వ వచనం. యేసు చెలికాడ అంటే స్నేహితుడా అని అర్థం. అంటే ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువుకి స్నేహితుడిగా ఉండి చివరికి ప్రభువుని అమ్మేశాడు. ఇట్లాంటి స్నేహితులు కూడా ఉంటారు. ఇంకొక భాగంలో ఇస్కరియోతు యూదాను గురించి ఏం రాశాడు అంటే అపోస్తల కార్యంలో ద్రోహి అయిన అని పదం వాడాడు. హి వాస్ ఎ ట్రైటర్, హి సోల్డ్ జీసస్. యేసు ప్రభువును 30 వెండి నాణ్యములకు అమ్మివేసినటువంటి ద్రోహిగా ఇస్కరియోతు యూదా కనిపిస్తుంది. వీళ్ళు ఎంతోమంది స్నేహితులు నమ్మకంగా ఉండి ద్రోహం చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని అక్రమ సంబంధాలు ఎలా జరుగుతాయి అంటే స్నేహితుల మధ్య నమ్ముతారు. హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్, హీఈస్ మై బాసమ్ ఫ్రెండ్, ఇతను నా ప్రాణ స్నేహితుడు, ఇతను నాకు చాలా మంచి స్నేహితుడు అనుకుంటారు. ఆ కుటుంబాల్లోని అక్రమ సంబంధాలు కొన్ని చోటు చేసుకుంటాయి. అంటే ద్రోహ కార్యాలు అన్నమాట. దీన్ని నమ్మక ద్రోహం అని అంటారు. బైబిల్ ఏమని చెప్తుందంటే మీకా గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. 7:5. మీకా గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనం.
ఏమా? స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్మకం. కొంతమంది స్నేహితులను నమ్మి చాలా మోసపోతూ ఉంటారు. అంటే నేచర్, హ్యూమన్ నేచర్ అలాంటిది పిల్లలు. అయితే ఒక విశ్వాసిగా స్నేహితుల విషయంలో మనం ఎలా ఉండాలి అనేటువంటిది ఈరోజు తెలుసుకోబోతున్నాం. వాట్ వీ షుడ్ బి యాజ్ బిలీవర్స్ టువర్డ్స్ ఫ్రెండ్షిప్. స్నేహితుల విషయంలో ఒక విశ్వాసిగా మనం ఏ విధంగా జీవించాలి అనేది కూడా బైబిల్లో చాలా చక్కగా దేవుడు రాయించాడు. చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో స్నేహం గురించి, కానీ అన్నీ మనం చెప్పుకోలేము, కొన్ని మాత్రం మనం చూద్దాం. మొట్టమొదటిగా స్నేహం గురించి మనకు అర్థం కావాలి అంటే మనల్ని గాఢంగా ప్రేమించేటువంటి స్నేహితుడు ఒక ఆయన బైబిల్లో ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. ఆయన గురించి బైబిల్ ఏమని చెప్తుంది అంటే, యేసుక్రీస్తు ప్రభు మరి సర్వాధికారి అని, పరిశుద్ధుడు అని, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండువాడు అని, పవిత్రుడు అని, నిష్కల్మషుడు అని, ఇలాంటి పేర్లు యేసు ప్రభుకి ఇవ్వబడ్డాయి. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చేశాడు అంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనం చూడండి. 11-19. మత్తయి సువార్త 11వ అధ్యాయము 19వ వచనం. చాలా పాపులకు స్నేహితుడుగా యేసు ప్రభు ఇక్కడ పిలువబడతా ఉన్నాడు. పాపులకు స్నేహితుడిగా యేసు ప్రభు పిలువబడుతున్నాడు. పిల్లలు ఎందుకు ఆ రీతిగా ఆయన పిలువబడ్డాడు అంటే, ఆయన వచ్చిందే పాపుల కోసం వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చింది. పాపులను పిలువ నేను వచ్చితిని అని ప్రభు చెప్పాడు. అంటే పాపులతో స్నేహం చేసి ప్రభు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హిస్ ఫ్రెండ్షిప్ టువర్డ్స్ సిన్నర్స్. యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం పాపులతో స్నేహం చేయడంలో ఏంటి అంటే, వారిని పరిశుద్ధులుగా మార్చుకున్నారు. ప్రియుల, నిజంగా ఈ అంటే దేవుని యొక్క స్నేహానికి సంబంధించిన ప్రేమ చాలా అమోఘమైనటువంటిది. తను 30 వెండి నాణేలకు అప్పగిస్తున్నటువంటి ఇస్కరియోతు యూదాను చూసి స్నేహితుడా అన్నాడు. ద్రోహి అని పిలిచేదానికి బదులు స్నేహితుడా అన్నాడు. పాపంలో పట్టబడినటువంటి స్త్రీని వాళ్ళు ప్రభు దగ్గరికి తీసుకొస్తే వాళ్ళంతా ఏమంటున్నారు? వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీ అని వాళ్ళు మాట్లాడుతుంటే ప్రభు అంటున్నాడు అమ్మా అంటున్నాడు. జక్కయ్యను చూసి సమాజం అంటుంది ఇతను పాపి అయిన మనుష్యుడు అని. కానీ ప్రభు జక్కయ్యను చూసి ఏమంటున్నాడంటే ఇతడు నిజముగా అబ్రహాము కుమారుడు. ఆ రీతిగా ప్రజలతో యేసుక్రీస్తు ప్రభు సహవాసం చేసి పాపులను పరిశుద్ధులుగా మార్చుకున్నాడు. ఈ విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పరిశుద్ధుడైన దేవునితో మనం సహవాసాన్ని కలిగి ఉన్నాం. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధుడైన స్నేహితునితో మనం సహవాసాన్ని కలిగి ఉన్నాం. దేవుని యొక్క స్నేహ బంధం ఎలాంటిది అని అంటే చూడండి, హోషేయ గ్రంథం 13వ అధ్యాయము, హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. 13:5. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే అన్నాడు.
మహా అరణ్యములో కాలిన ఎండలో నిన్ను స్నేహించిన వాడను నేను. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు అవి కేవలం వాళ్ళకే కాదు, మనకు కూడా వర్తిస్తాయి. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు చూపినటువంటి ఆ స్నేహాన్ని ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. ఎంత ప్రేమ ప్రియులారా! దేవుని యొక్క స్నేహ బంధం మన పట్ల ఎలాంటిది అంటే, కష్టంలోనూ, శ్రమలోనూ, బాధలోనూ, వ్యాధిలోనూ వెంటాడుతూనే ఉంటారు. స్నేహితులు అలా ఉండరు. కొన్నిసార్లు మన దగ్గర డబ్బు ఉంటే స్నేహితులు అధికంగా ఉంటారు. పేదవారికి స్నేహితులు అంతగా ఉండరు పిల్లలు. వ్యాధిగ్రస్తులకి స్నేహితులు అంతగా ఉండరు. బీద వాళ్ళకి స్నేహితులు అంతగా ఉండరు. డౌన్ ట్రాడన్ పీపుల్, వెనకబడిపోయినటువంటి వారికి స్నేహితులు అంతగా ఉండరు. కానీ ఈ స్నేహితుడు ఎలాంటి వాడు అంటే, కాలిన ఎండలో, మండుతున్నటువంటి ఎండలో, అంటే ప్రతి బాధలో, ప్రతి వ్యాధిలో, ప్రతి వేదనలో, ప్రతి శోధనలో, ప్రతి శ్రమలో అంటి పెట్టుకుని ఉండేటువంటి స్నేహితుడు యేసుక్రీస్తు. అటువంటి స్నేహ బంధం క్రిందకి దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు. సో వీ షుడ్ బి గ్రేట్ఫుల్ టు హిమ్. కాబట్టి దేవుని పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇస్కరియోతు యూదా అలా ఉండకూడదు. ఇంకా దేవుని స్నేహబంధం ఎలాంటిది అని అంటే, ద ఫ్రీడమ్ బిట్వీన్ గాడ్ అండ్ us. దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి ఆ స్వేచ్ఛ ఎలాంటిదంటే, పిల్లల మన జీవితంలో మనకంతా స్నేహితులు ఉన్నారని చెప్పుకున్నాం. చూడండి, స్నేహితులతో మనం సమయం గడుపుతూ ఉన్నప్పుడు, అది ఎంత సమయం గడుపుతూ ఉన్నా కూడా తగ్గిపోకుండా తగ్గదని, తీరదు. నేను కూడా నా స్నేహితులతో సహవాసం చేసినప్పుడు, వారితో ఆడుకుంటూ ఉన్నప్పుడు, కేవలం రాత్రిపూట మాత్రమే ఇంట్లో ఉండేది. ఉదయం అంతా స్నేహితులతోనే ఉండేది. ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా స్నేహితులు ఉండేవాళ్ళు. వారితో గడిపేటువంటి సమయము అసలు ఎన్ని గంటలైనా కూడా నిమిషాలలాగా అనిపించేది. దేవునితో మనకు అటువంటి ఆ స్నేహ బంధాన్ని దేవుడు ఇచ్చాడు. చూడండి, ఒకసారి నిర్గమాకాండం 33వ అధ్యాయము 11వ వచనం చదవండి. 33:11. మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుంటాడు. చూడండి అసలు వాక్యం అలా. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుంటాడు. నాట్ ఓన్లీ టు మోసెస్, ఇలా కేవలం మోషేతోనే కాదు, ఈరోజు దేవుడు మనతో కూడా ఒక స్నేహితుడు మాట్లాడేటువంటి విధంగా మాట్లాడతారు. మీరు ఎప్పుడు బైబిల్ చదివినా దేవుడు మీతో మాట్లాడతాడు. మనం ఎప్పుడు బైబిల్ చదివినా దేవుడు మనతో మాట్లాడతాడు. రాత్రి అనక పగలు యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రము దాన్ని దివారాత్రం అంటే నైట్ అండ్ డే, రాత్రి పగలు. గాడ్ స్పీక్స్ ఇన్ డిఫరెంట్ వేస్. దేవుడు వివిధ రకాలుగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. భక్తి సింగ్ గారు రాత్రి పూట కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే ఉదయం అయిపోయేది. సాధు సుందర్ సింగ్ గారు రాత్రి పూట కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే ఉదయం అయిపోయేది. వాళ్ళు అనుకునేవారు, అరే అప్పుడే ఉదయం అయిపోయింది. దేవునితో సంభాషించుట, దేవుడు మనతో సంభాషించుట, ఈ రెండు స్నేహంలో చాలా అద్భుతంగా ఉంటాయి.
చూడండి, నిజంగా ఒక విశ్వాస గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఆ వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకున్న సమయంలో ఆ ప్రభువుతో ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్, ఆ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది అంటే ఎవ్వరు కూడా దాన్ని విడదీయలేనటువంటి విధంగా ఉంటుంది. చాలామంది ఎందుకు ప్రాణాలు కోల్పోయారు ప్రభు కొరకు అంటే, వాళ్ళు గాఢంగా దేవుణ్ణి ప్రేమించారు, అంత అమితంగా దేవుణ్ణి వారు ప్రేమించారు. ఎందుకు అంటే దేవుడు వారి పట్ల కలిగి ఉన్నటువంటి ఆ స్నేహం అలాంటి, ఆ బంధం అలాంటిది. పిల్లలు, ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రభు సన్నిధిలో మనం గడుపుతూ ఉన్నప్పుడు ఆ క్షణాలు ఎలా ఉంటాయంటే చాలా మాధుర్యంతో కూడినటువంటిదిగా. స్నేహితులతో మాట్లాడుతున్నటువంటి సంభాషణలో ఏదో తెలియనటువంటి ఒక సంతృప్తి, ఏదో తెలియనటువంటి ఒక ఆనందం. కేవలం భౌతిక సంబంధమైన స్నేహితులతోనే అలాంటి అనుభూతులు ఉంటే మరి దేవుడితో ఎటువంటి అనుభూతులు ఉంటాయి? సామెతల గ్రంథం 27వ అధ్యాయము, సామెతల గ్రంథం 27వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చూడండి. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు, చెలికాడు అంటే స్నేహితుడు. ప్రియుల, చెలికాని హృదయములో నుండి వచ్చు మాటలేదట, మధురమైన మాటలు హృదయమును సంతోషపరచు. చెలికాని నోట నుండి వచ్చే మధురమైన మాటలు హృదయమును ఏం చేస్తాయి? సంతోషపరచు. దేవుని స్వరం మాధుర్యతతో కూడినటువంటి పరమగీతాన్ని మనం గమనించినట్లయితే ఆ మాధుర్యతకు సంబంధించినటువంటి అనేక వచన భాగాలు అక్కడక్కడ మనకు కనిపిస్తాయి. చెలికాని నోట నుండి వచ్చేటువంటి మాటలు మధురమైనటువంటి మాటలు హృదయాన్ని ఏం చేస్తాయంట? సంతోషపరుస్తాయి. నా మంచము మీద నిన్ను ధ్యానించుచున్నప్పుడు నాకు ప్రభువు మెదడు దొరికినట్టుగా ఎంత సంతోషమో. అక్కడ వాక్యం ఉంది కదా, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. దేవుని స్నేహంలో అంత గొప్ప అనుభూతులు అనేటువంటివి ఉంటాయి. ఇంకా దేవుడు ఎటువంటి స్నేహితుడు అంటే చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువారి కంటే ఎక్కువైన ప్రేమ గల ఎవరు కూడా తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేటువంటి వాడు. వీళ్ళ ఈ సందర్భంలో యేసు ప్రభు వారితో, శిష్యులతో మాట్లాడుతూ, ఇక నుంచి మిమ్మల్ని దాసులు అను, మీరు నాకు స్నేహితులు అంటే. ఇన్నర్ మీనింగ్ ఏంటి అంటే, దేవుడు మానవుల కొరకు ప్రాణాన్ని పెట్టిన మంచి స్నేహితుడు. తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఏమండి? ప్రాణం కంటే విలువైనది లోకంలో ఏది కూడా. మనం దేన్నైనా కొనగలం కానీ ప్రాణాన్ని కొనలేము. లోకమంతటిని తెచ్చి త్రాసులో ఒక పక్క పెట్టి ప్రాణాన్ని ఇంకొక పక్క పెట్టిన ప్రాణమే గెలుస్తుంది. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమీ ప్రయోజనం. మరి యేసు ప్రభు ప్రాణం పెట్టినటువంటి స్నేహితుడు, గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. జీసస్ డైడ్ ఫర్ అవర్ సిన్. ఇందాక మనం చూసాం ప్రియుల, ఆయన పాపుల స్నేహితుడిగా పిలువబడ్డాడు. పాపుల స్నేహితుడిగా పిలువబడినటువంటి వాడు పాపుల కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడిగా. ఇప్పుడు మనం కొన్ని వచనాలే చదివాం. మోషే దేవునితో ఒక స్నేహితుడిగా ఉన్నట్టు, అబ్రహాము దేవునితో ఒక స్నేహితుడిగా ఉన్నట్టు,
దేవుని యొక్క మాటలు మాధుర్యతనిచ్చేటువంటివి అని, ప్రభు యొక్క సహవాసం ఎంతో అమోఘమైనది అని. కానీ ప్రాణం పెట్టినటువంటి స్నేహితుడిని మనం విశ్వసించిన తర్వాత ఒకరోజు పరలోకానికి వెళ్తా ఉంటుంది. ఆ పరలోకంలో ఉన్నటువంటి స్నేహ బంధం ఎలా ఉంటుంది అంటే, ఇట్ విల్ బి ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అది యుగ యుగాలు ఉండేటువంటి స్నేహం. ఒక విశ్వాసి స్నేహం విషయంలో ఎలా ఉండాలి అనేటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తాము. ఇది దేవునితో మనకు ఉండేటువంటి స్నేహ బంధం. ఇకపోతే కొంచెం మనం బయటకు వద్దాం. ఇప్పుడు బయట మనం లోకంలో ఎంతోమంది రకరకాల ప్రజలను మనం కలుస్తూ ఉంటాం. వాళ్ళతో మన ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనం మందిరానికి వెళ్ళేవాళ్ళం కదా, వాక్యాన్ని చదువుకునేవాళ్ళం, వినేవాళ్ళం, ప్రార్థన చేసుకునేవాళ్ళం. కాబట్టి వీళ్ళతో మనం సహవాసం చేయకూడదు, వాళ్ళతో మనం సహవాసం చేయకూడదు అనే ఒక ఐసోలేషన్ అనేటువంటిది కూడా కొన్నిసార్లు మనం కలిగి ఉంటాం. మరి వాట్ బైబిల్ టీచర్స్ టు హ్యావ్ ఏ ఫెలోషిప్ ఆర్ ఫ్రెండ్షిప్ విత్ జెంటైల్ పీపుల్, అన్యులతో స్నేహమును చేసేటువంటి విషయంలో బైబిల్ ఏం చెప్తాం? ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. 9-10 వచనాలు. జాతులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. అయితే ఈ లోకపు జారులతోనైనను లోగులతోనైనను దోచుకొని వారితోనైనను విగ్రహారాధికులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చింది కదా. వాక్యం చూడండి ప్రియులు ఎలా ఉంటారు. ఇక్కడ కొన్ని పేర్లు మనకు కనబడుతూ ఉన్నాయి. పేర్లు అనేదానికంటే లక్షణాలు, మంచి లక్షణాల చెడు లక్షణాల? అవి చెడు లక్షణాలే కదా. ఏమని చదువుతున్నాము? జాతులతోనైనను లోకులతోనైనను దోచుకొని వారితోనైనను విగ్రహారాధికులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అంటే దాని అర్థం ఏంటి? చేయాలన్నా వద్దనే? చెయ్యాలి అని మనం చేయాలి ప్రియులారా. అటువంటి వారితో సాంగత్యం చేయాలి. మరి ఇందాక మనం స్టార్టింగ్లో ఒక మాట చూస్తాం, దుష్ట సాంగత్యం మంచి నడవడిని. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఇటువంటి వారితో సాంగత్యం చేస్తూ మన స్టాండర్డ్స్ని మాత్రం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. మన స్టాండర్డ్స్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇటువంటి వారితో సాంగత్యం చేయాలి పిల్లలు. మనం ఉంటున్నటువంటి ప్రాంతంలో చుట్టుపక్కల అన్యులు ఉంటారు. మనం చదువుకుంటున్నటువంటి ప్రాంతంలో చుట్టుపక్కల అన్యులు ఉంటారు. మనం పనిచేసేటువంటి స్థలాల్లో మనతో పాటు పనిచేసే వాళ్ళు అన్యులు ఉంటారు. వాళ్ళతో ఖచ్చితంగా మనం స్నేహాన్ని చేయాలి. అంటే స్టాండర్డ్స్ని కాపాడుకుంటూ స్నేహాన్ని చేయాలి. జారులతో చేరి జారులుగా మారడం కాదు, దొంగలతో చేరి దొంగలుగా మారడం కాదు, విగ్రహారాధకులతో చేరి విగ్రహారాధకులుగా మారడం కాదు. కానీ మన ఆధ్యాత్మిక ప్రామాణికాలను కాపాడుకుంటూ వారి పట్ల దేవుని యొక్క ప్రేమను చూపించేటువంటి వారిగా. దీనికి రూట్ ఏంటి అంటే, యేసు ప్రభువు గురించి ఇందాక మనం చూసాం, పాపుల స్నేహితుడు అని. ఆయన జారుల మధ్య, త్రాగుబోతుల మధ్య, వ్యభిచారుల మధ్య, దొంగల మధ్య స్నేహం చేశాడు. వాళ్ళతో కలిసి భోజనం చేశాడు. కొన్నిసార్లు మనం ఒక ఐసోలేషన్ని పాటిస్తూ ఉంటాం ప్రియులారా. ఒక ప్రత్యేకతను మనం పరిస్థితుల్లాగా పాటిస్తూ ఉంటాం. అమ్మమ్మ వాళ్ళతో మనం సాహసం చేయకూడదు, వాళ్ళతో మనం అసలు వాళ్ళ పేరు కూడా మన ఎత్తకూడదు, విగ్రహారాధన పేరు లేదు,
We should not do such kind of things. We have to show the love that God has shown us. దేవుడు మన పట్ల చూపినటువంటి ఆ ప్రేమను వారికి చూపించాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటే పొరుగు వారిలో స్నేహితులు ఉన్నారు పిల్లలు. ఇటువంటి వారితో సాంగత్యం చేయాలి. We must have a friendship with them. వారితో స్నేహాన్ని మనం కలిగి ఉండాలి. ఇదే బైబిల్ చెప్తున్నటువంటి పాఠం. విశ్వాసమైనటువంటి మన జీవితంలో ఇటువంటి వారితో కూడా సహవాసం అనేది చేయాలి. మన జాగ్రత్త, మన స్పిరిచువల్ స్టాండర్డ్స్ని కాపాడుకుంటూ వీరితో ప్రేమపూర్వకంగా సాంగత్యము చేయాలి. ఇంకా ఏమని చెప్తుంది స్నేహితుల గురించి బైబిల్ అని మనం కొంచెం పరిశీలన చేస్తే చూడండి. లూకా సువార్త 16వ అధ్యాయము 9వ వచనం. లూకా సువార్త 16వ అధ్యాయము 9వ వచనం. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి. అసలు ఆ మాటలు ఎలా ఉన్నాయి? సిరి ఏంటంట అన్యాయం అంట ప్రియాలు. అంటే అన్యాయపు సిరి అంటే అన్యాయంగా సంపాదించిన సిరి అని కాదు. వాస్తవానికి డబ్బే అన్యాయంలాగా కొన్ని సందర్భాలు ఎంచబడుతూ ఉంటాయి. అలాగని డబ్బు సంపాదించడం అన్యాయం అని కాదు, మనం అర్థం చేసుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది. దీంట్లో అర్థం ఏంటి అంటే మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఒకరోజు మనం దాన్ని విడిచిపెట్టాలి. కానీ అదే డబ్బుతో మనుషుల్ని మనం సంపాదించుకున్నట్లయితే ఆ మనుషులు నిత్యత్వంలో మనం చూస్తాం. అన్యాయపు సిరి వలన ఏం సంపాదించుకోవాలంట? స్నేహితులను సంపాదించుకోవాలి. అంటే మన దగ్గర ఉన్నటువంటి డబ్బుతో ఇతరులకు సహాయం చేసేటువంటి వారంగా ఉండడం. ఇతరులకు సహాయం చేయాలి పిల్లలు. ఇతరులను ప్రేమించాలి, ఇతరులను ఆదరించాలి. బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించువాడు. బీదలు అంటే అందరూ వర్తిస్తారండి. విశ్వాసులని కాదు, అవిశ్వాసులు కూడా, ఇతర మతస్థులు కూడా అందరికీ వర్తిస్తుంది. పిల్లలు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటే అది కూడా అందరికీ వర్తిస్తుంది. గలతీ పత్రిక 6వ అధ్యాయం, గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. 6:9. మనం మేలు చేయుట యందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసిమని తగిన కాలమందు పంట కోతుంది. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను. ఇక్కడ 2 భాగాల ప్రజలు మనకు కనబడతారు పిల్లల. ఒకటి అందరి ఎడలను, 2 విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయ. అందరి ఎడల అంటే దీంట్లో అన్యులు కూడా ఉంటారు. అందరికీ మేలు చేయడం ప్రియుల. వాళ్ళు ఎవరైనప్పటికీ సరే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. కాబట్టి ధనముతో ప్రజలకు సహాయం చేయడం, సమయాన్ని ఖర్చు పెట్టి ప్రజలకు సహాయం చేయడం, మాటతో ప్రజలకు సహాయం చేయడం. కొన్నిసార్లు మనం డబ్బు ఇవ్వకపోయినా మనం మాట్లాడేటువంటి మాట వాళ్ళని ఆదరించిందనుకోండి, బలపరిచిందనుకోండి, ధైర్యపరిచిందనుకోండి, అదే వాళ్ళకి ఎంతో మేలు కలుగు చేస్తుంది. అదే వాళ్ళకి ఎంతో మేలు కలుగు చేస్తుంది పిల్లలు. వాళ్ళలో ఉన్నటువంటి భారాన్ని తొలగించి వేస్తుంది. కాబట్టి
ఇటువంటి స్నేహాన్ని మనము ఇతరులతో కలిగి ఉండడం అనేది కూడా చాలా అవసరం. తర్వాత ఒక విశ్వాసిగా మనం ఏం చేయాలి అంటే, చూడండి, యోబు గ్రంథం 42వ అధ్యాయము స్నేహితుల విషయంలో ఏం చేయాలని చూద్దాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం చదవండి. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు, చాలా యోబు స్నేహితుల కొరకు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. పిల్లలు, స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. ఒక విశ్వాసిగా మనకు ఎవరెవరైతే స్నేహితులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రార్థన చేయడం, వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేయడం, వాళ్ళ రక్షణ కోసం ప్రార్థన చేయడం, వాళ్ళ అవసరతల కోసం ప్రార్థన చేయడం. ప్రియులారా, అసలు నిజంగా స్నేహితుల గురించి ప్రార్థన చేస్తా ఉంటే అనుభూతి చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఇందాక మీకు చెప్పాను, నేను అన్యుడిగా ఉన్నటువంటి దినాల్లో నాకు ఎక్కువ మంది స్నేహితులు ఉండేవాళ్ళు. రాత్రిపూట ఒకటే ఇంట్లో పడుకునేది, ఉదయం తెల్లవారుజామునే 5-6 గంటలకు వచ్చేసేవాళ్ళు స్నేహితులు. వాళ్ళతో కలిసి తిరుగుతూ ఉండేది. ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడ స్నేహితులు ఉండేవాళ్ళు. మేము ఎక్కువ శాతం బాడీలోనే ఉంటూ వచ్చాము కాబట్టి అనేక దగ్గరలోకి ఇల్లు మారాల్సి వచ్చింది. ఎక్కడ మారినా కూడా అక్కడ స్నేహితులు ఉండేవాళ్ళు. అయితే ప్రభువును నమ్ముకున్న తర్వాత కొంతమంది స్నేహితులు వెళ్ళిపోయారు. ఎందుకంటే అంతకు ముందులాగా వాళ్ళతో ఉండేదానికి వీలు పడదు కాబట్టి వాళ్ళతో కలిసి సినిమాలకు వెళ్ళడం కానీ, విగ్రహార్థన చేయడం కానీ, బూతు మాటలు మాట్లాడడం కానీ అవకాశం లేనందువల్ల చాలామంది స్నేహితులు వెళ్ళిపోయారు. నేను ప్రభువును నమ్ముకున్నప్పుడు మొదట్లో కొంచెం బాధ కలిగింది. అయితే వారికంటే గొప్ప స్నేహితుడైన యేసు ప్రభువు దొరికాడు కాబట్టి వాళ్ళకంటే ప్రభువు కంటే ఎక్కువగా వాళ్ళని ప్రేమించలేకపోయాను. అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే, వాళ్ళ పేర్లు అన్నీ కూడా నాకు నోటెడ్. చాలా వరకు నేను చిన్న వయసులో ఉన్నప్పటి నుండి ప్రభువు నమ్ముకున్నంత వరకు నాకు ఎంతమంది స్నేహితురాలు ఉన్నారో వాళ్ళ పేర్లు అన్నీ కూడా నేను ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటే నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ ఫేస్ కట్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలియదు, ఎందుకంటే ప్రభువు నమ్ముకొని చాలా కాలం అయిపోయింది. కానీ వాళ్ళ ఫేస్ కట్స్ అప్పట్లో ఎలాగైతే ఉన్నాయో ఆ ఇమేజెస్ ఇప్పుడు కూడా నా మైండ్లో అలాగే చెక్కు చెదరకుండా ఉండిపోయినాయి. అప్పుడున్నటువంటి పరిసర ప్రాంతాలు, అప్పుడున్నటువంటి స్నేహితురాళ్ళు, వాళ్ళతో కలిసి ఆడుకున్నటువంటి ఆటలు, తిరిగినటువంటి ఇవన్నీ కూడా జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి. నిజంగా స్నేహితురాల కొరకు ప్రార్థన చేసే ఆ సమయము నాకు చాలా సంతృప్తికరంగా ఉంటుంది. పిల్లలు, నేను అప్పుడప్పుడు నెల్లూరుకి వెళ్ళినప్పుడు నా దగ్గర ఖచ్చితంగా గాస్పెల్ ట్రాక్స్ పెట్టుకొని ఉంటాను. ఎందుకంటే నా స్నేహితులు ఎక్కడైనా కనిపిస్తారేమో వాళ్ళకి సువార్త చెప్తాం. చాలామంది చెప్పాను సువార్త, చాలామంది పత్రికలు ఇచ్చాను. ప్రభు సన్నిధిలో ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రభు, ఇదిగో నా స్నేహితులు, వీళ్ళతో కలిసి నేను ఎన్నో ఆటలాడాను, ఎన్నోసార్లు తిరిగాను, ఎన్నో సంభాషణ చేశాను, ఎన్నో సినిమాలు చూశాను, ఎన్నోసార్లు విగ్రహం చేశాను. వీళ్ళని కూడా దర్శించి ప్రభు అని ఇప్పటికీ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. ప్రియులు, ఇక్కడ యోబు తన స్నేహితులను గురించి ప్రార్థన చేస్తారు. ఒక విశ్వాసిగా మనము మన స్నేహితుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇంకా స్నేహితుల గురించి బైబిల్లో మనం ఆలోచన చేస్తే చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదవండి. మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని, స్నేహితులను పిలిపించాడు కొర్నేలి. అప్పటికి కొర్నేలి ఇంకా రక్షణ పొందలేదు. స్నేహితులను పిలిపించాడు. దేనికి అంటే వాక్యం వినిపించేదానికి, వాక్యం
వినేదానికి పర్పస్ అదే. పేతురు వస్తూ ఉన్నప్పుడు ఈయన కుటుంబంతోనే ఉండవచ్చు కదా. ఇక్కడ ప్రత్యేకంగా మనం ఏం చూస్తున్నామంటే స్నేహితులను పిలిపించాడట. స్నేహితులను పిలిపించి వారికి దేవుని వాక్యాన్ని వినిపించాడు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వారు వింటూ ఉన్నారో పరిశుద్ధాత్మ శక్తి చేత వాడు తాకబడ్డారు. ప్రియులారా, ఒక విశ్వాసంగా మనం ఏం చేయాలంటే స్నేహితుల కొరకు ప్రార్థన చేయడమే కాకుండా వాళ్ళని దేవుని వాక్యం వినే ప్రయత్నం కూడా చేయాలి. నేను ఎంతోమంది నా స్నేహితుల్ని పని కట్టుకొని వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి వాళ్ళ మందిరాలకు తీసుకెళ్ళిన దినాలు ఉన్నాయి. వాళ్ళ వాక్యం వినాలి, ఏదో ఒక విధంగా వాళ్ళ చేత వాక్యాన్ని వినిపించాలి. ఒక విశ్వాసిగా మనం చేయాల్సినటువంటి స్నేహితుల విషయంలో పనులు ప్రియాలి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటే సరిపోదు. వాళ్ళు నిజంగా హ్యాపీగా ఉండాలి అంటే మనం చేయాల్సినటువంటి కార్యాలలాగా ఉండాలి. తర్వాత స్నేహితుల గురించి ఆలోచన చేసినప్పుడు ఇంకొక మాట కూడా చూద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చూడండి. తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యను సంగతి తెలియజేసి, ఇప్పుడు ఇక్కడ దానియేలుకు 3 స్నేహితులు ఉన్నారు. ఎవరు వీరు? ఈ పేర్లు మనకు చెప్పలేము, కానీ మనకు నోటెడ్ అయినటువంటి పేర్లు ఏంటి? షద్రకు, మేషకు, అబేద్నెగో. దానియేలుకు ఉన్నటువంటి 3 స్నేహితులు ఎవరు అంటే దే ఆర్ పీపుల్ ఆఫ్ ప్రేయర్. వారు ప్రార్థనా పరులైనటువంటి స్నేహితులు. ప్రియులారా, మనం ఇందాక కొరింథీయులకు రాసిన పత్రికలో లోక సంబంధమైనటువంటి స్నేహితులను గురించి కూడా చూసాం. ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి స్నేహితులను గురించి చూస్తాం. మనకంటూ కొద్దిమంది స్నేహితులు మనం ఏర్పాటు చేసుకోవాలి. సంఘంలో మనం ఇంకెక్కడైనా బయటికి వెళ్తే అక్కడ స్పిరిచువల్ ఫ్రెండ్స్. నేను కూడా మారు మనసు పొందిన తర్వాత నాకు చాలామంది స్పిరిచువల్ ఫ్రెండ్స్ ఏర్పడ్డారు. వాళ్ళతో కలిసి ప్రార్థన చేసుకునేవాళ్ళం, ప్రభువుని గురించి మాట్లాడుకునేవాళ్ళం, కలిసి ట్రాక్స్ పంచేవాళ్ళం, ఇతరులకు సువార్త ప్రకటించేవాళ్ళం, కాలినడకతో అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేసిన దినాలు కూడా ఉన్నాయి. స్నేహితులతో కలిసి వెళ్ళి సువార్త చేస్తుంటే తిట్లు తిన్న దినాలు కూడా ఉన్నాయి. స్నేహితులతో అంటే స్పిరిచువల్ ఫ్రెండ్షిప్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఎవరితోనైనా ఆత్మ సంబంధమైనటువంటి స్నేహితులను ఏర్పాటు చేసుకొని వాళ్ళతో సమయం గడపండి. ఎట్లా ఉంటుందా తెలియదు ప్రియులారా. మలాకి గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే, ఇద్దరు ప్రభు యొక్క నామంలో మాట్లాడుకుంటూ ఉంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు ప్రభు అలాగ చెవి ఒగ్గి వింటా ఉన్నాడంట. మలాకి గ్రంథం ఉంటుంది అన్నమాట. యెహోవా యందు భయభక్తులు కలిగిన ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే చెవి పెట్టి ఇలాగ వింటా ఉంటాడంట దేవుడు. ప్రియులారా, ఇక్కడ దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో వీళ్ళు 4 బబులోను సామ్రాజ్యంలో ఎలా ఉన్నారు అంటే అన్యుల మధ్యనే ఉన్నారు, విగ్రహారాధికుల మధ్యలో ఉన్నారు. రాజు భుజించేటువంటి భోజనం, రాజు పానం చేసేటువంటి ద్రాక్షారసం వీరికి కూడా ఆఫర్ చేయబడ్డాయి. అక్కడ వాళ్ళ స్పిరిచువల్ స్టాండర్డ్స్ కాపాడుకుంటూ ఇతరులతో మంచి సహవాసాన్ని కలిగి ఉన్నారు. రాజు సహితము వీరికి ఫ్రెండ్గా ఉన్నాడు. పిల్లలు అదే సమయంలో దే హ్యావ్ ఏ పర్సనల్ ఫ్రెండ్షిప్ అమాంగ్ దెమ్. వారి మధ్య వారు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగత స్నేహాన్ని కలిగి ఉన్నారు. మనకి సువార్తికులైనటువంటి వారితో స్నేహాలు, ప్రార్థనా పరులైనటువంటి వారితో స్నేహాలు. కొన్నిసార్లు ఆత్మీయంగా మనం ఎందుకు దిగజారిపోతాం అంటే ఈ బలహీనంగా ఉంటారు కొద్దిమంది ఆత్మలో. ఈ ఆది సంబంధమైన ఆచారాలు పాటించేటువంటి వాళ్ళు, కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయిపోయేటువంటి వాళ్ళు, వాళ్ళతో సహవాసం చేసినప్పుడు ఏమవుతుందంటే భక్తిలో మనం సన్నగిల్లిపోతూ ఉంటాం, ఆగిపోతాం.
కాబట్టి ఉద్యమంతో కూడినటువంటి సహోదరులతో సహోదరులతో సహవాసం అనేది మనం ఉంటే, ఆ స్నేహ బంధం అనేది మనకు ఉంటే మన లైఫే డిఫరెంట్గా ఉంటుంది పిల్లలు. ఈ నలుగురు చూడండి, బబులోను సామ్రాజ్యంలో ఎలా ఉన్నారో, ఆ బబులోను సామ్రాజ్యంలో ఎన్ని వందల మంది ఉన్నారో మనకు తెలియదు, కానీ వీళ్ళు మాత్రం నలుగురే. ఈ నలుగురు చేత రాజ్యం అంతా కూడా కదిలించబడింది. ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి యూనిటీ అలాంటిది, వాళ్ళలో ఉన్నటువంటి ప్రార్థనాత్మ అలాంటిది, వాళ్ళలో ఉన్నటువంటి పవిత్రత అలాంటిది ప్రియులారా, నిర్దోషత్వం అలాంటిది. రాజుకే సవాలు విసిరినటువంటి భక్తులు వాళ్ళు. అటువంటి స్నేహాన్ని షద్రక్ మేషక్ అబేద్నెగో కలిగి. ఇకపోతే చివరిగా కనిపించని స్నేహితులు కూడా బైబిల్లో ఉన్నాయి. వాళ్ళు పర్సనిఫికేషన్ అంటారు. వాళ్ళ కాళ్ళు చేతులు ముక్కు నోరు ఉండవు ప్రియారు. అలాంటి స్నేహితులు కూడా ఉన్నారు బైబిల్లో. చాలా విచిత్రంగా ఉంది కదా. వాళ్ళతో కూడా మనం స్నేహాన్ని కలిగి ఉండాలి. ఎవరు వాళ్ళు అంటే చూడండి ఒకసారి సామెతల గ్రంథం 7వ అధ్యాయం, ఇది చూసి మనం ముగిద్దాం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. జ్ఞానముతో నీవు నాకు అక్కవని, తెలివితో నీవు నాకు చెలికత్తెవని చెప్పుము. చూడండి, చెలికత్తె అంటే స్నేహితురాలు అని, చెలికాడు అంటే స్నేహితుడు అని అర్థం. ఎవరితో చెప్పాలట? స్నేహితురాలు అని జ్ఞానముతో తెలివితో చెప్పాలి. పర్సనిఫికేషన్ అంటారు. ఇక్కడ తెలివి ఏంటి అంటే స్నేహితుడుగా పనిచేస్తుంది, స్నేహితురాలుగా పనిచేస్తుంది. చెప్తే కింద వచ్చినప్పుడు అది నీవు జార స్త్రీ యొద్దకు పోకుండా నిన్ను కాపాడు, కనిపించకుండా కాపాడేటువంటి స్నేహితులు. ఇంకొక రకంగా చెప్పాలి అంటే దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానము, తెలివి, బుద్ధి, వివేచన ఇవన్నీ కూడా మనకి స్నేహితులే. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏముంటుందంటే దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న స్థలమున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు. ఈ జ్ఞానం ఎక్కడి నుండి కలుగుతుంది అంటే దేవుని వాక్యంలో నుండి కలుగుతుంది. వాక్యం వర్డ్ ఆల్సో ఈజ్ ఏ పర్సనిఫికేషన్. వాక్యం కూడా కొన్ని సందర్భాల్లో మనిషిలాగా కనబడుతుంది. మన బైబిల్ స్టడీలో బాల శిక్ష గురించి మనం చూసాం. ధర్మశాస్త్రం ఒక బాల శిక్షకుడు అని. తెలివి ఇక్కడ ఏంటి అంటే స్నేహితుడితో సమానం, స్నేహితురాలితో సమానం చేయాలి. అటువంటి స్నేహాన్ని మనం కలిగి ఉండాలి. అదే మనకి పవర్. జ్ఞానం గలవాడు బలవంతుడిగా మరి షడ్రక్ మేషక్ అబేద్నెగో అటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. యోసేపు అలాంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. కనిపించని స్నేహితులు ఎవరు లేకపోయినా ఆ లక్షణాలు అనేటువంటివి, ఆ క్యారెక్టర్స్ అనేటువంటివి, ఆ విజ్డమ్, నాలెడ్జ్ అవి మనతో స్నేహం చేస్తాయి. స్పిరిచువల్ ఫ్రెండ్షిప్, అన్సీన్ ఫ్రెండ్షిప్, దేవుని యొక్క గుణలక్షణాలను మనము కలిగి ఉంటాం. ఇంకొక మాట కూడా చెప్పి ముగిద్దాం. విశ్వాసులుగా అనేక జాగ్రత్తలు కూడా మనము తీసుకోవాలి. ఇందాక నేను చెప్పాల్సింది ఇప్పుడు చెప్పాను, తీసుకున్నాను. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూడండి. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూట పడిన ఎడల పరుని చేతిలో
నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి చెలికాని కొరకు పూటపడుట ప్రియులారా. పూటపడుట అంటే చెలికాని కొరకు పూటపడుట అంటే మధ్యవర్తిగా ఉండడం. మరి మధ్యవర్తిగా ఉండడం తప్పేనా? తప్పు కాదు ప్రియులారా. కానీ దానికి కూడా కొన్ని పరిధులు అనేటువంటివి ఉన్నాయి. ఆ పరిధులకు మించి మనం వెళ్ళినట్లయితే అక్కడ కూడా కొన్ని సమస్యలు మనం తెచ్చుకునేటువంటి వారిగా, ఇంకా ఎన్నో స్నేహితుల గురించి బైబిల్లో అనేకమైనటువంటి విషయాలు చెప్పబడి ఉన్నాయి. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థించు. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ప్రత్యేకమైనటువంటి స్నేహితుల దినోత్సవ సందర్భంగా మీ జీవవాక్యంలో నుండి స్నేహ బంధాన్ని గురించి కొన్ని విషయాలు ధ్యానం చేశాం. పాపులమైన మమ్మల్ని మీరు ప్రేమించి స్నేహితులుగా మా పట్ల కృప చూపించి మమ్మల్ని మీ కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నందుకై మీ స్తోత్రాలు ప్రభా. మేము ఇంకనూ లోకంలో ఉంటుండగా మా చుట్టుపక్కల అనేక మంది మిమ్మల్ని ఎరగని వారు ఉంటుండగా వారితో మేము ఆయన మీ వలె స్నేహం చేసి మీ వద్దకు నడిపించేవారముగా చేయండి. మీ యొక్క ప్రేమను చూపించేవారముగా చేయండి. మా వంతు పని మేము ఎవరి విషయంలో ఈ లోకంలో చేయాలో దాన్ని చేయుట కృప చూపండి. మా స్నేహితుల కొరకు ప్రార్థించేవారముగా ఉండటకు సహాయం చేయండి. వారి రక్షణ కొరకు మీ పాదాలు పట్టుకునేవారముగా ఉండటకు సహాయం చేయండి నాయన. మీకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని, తెలివిని, వివేచనను, బుద్ధిని మాకు స్నేహితులుగా చేసుకుంటూ కృప దయచేయమని, ఈ వర్తమానం విన్న మాకందరికీ దీవెనకరంగా దీన్ని చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.